This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ నేవీ నుంచి భారీ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే నెలకి 40,000 వరకు జీతం అయితే పొందొచ్చు. అండ్ వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ అయితే చేస్తారు. అండ్ వీటికి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి చాలా తక్కువ పోటీ ఉండబోతుంది. ఎందుకనేది నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు విద్యాశాఖలో చేసే జాబ్స్కి కూడా బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 45,000 వరకు జీతం పొందే వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నవి. అండ్ వీటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఆ ఎగ్జామ్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, చెప్తాను అవన్నీ ఎలా ఉంటాయో చెప్తాను. దాని తర్వాత మీకు స్టేజ్ 2లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మీకు ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. సో ఫస్ట్ మీకు స్టేజ్ 1లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్ ఇంకా జనరల్ అవేర్నెస్, సైన్స్, మ్యాథమెటిక్స్ క్వాలిఫికేషన్కి సంబంధించిన దాని నుంచి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటుంది. 60 మినిట్స్ టైం ఇస్తారు. 0.25 నెగిటివ్ ఉంటుంది, అంటే 1/4 నెగిటివ్ ఉంటుంది అనమాట. ఇది మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది హిందీ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే కండక్ట్ చేసి మీకు ఈ స్టేజ్ 1 అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీకు స్టేజ్ 2 ఉంటుందన్నమాట. ఈ స్టేజ్ 2 మీకు ఫస్ట్ ఫిజికల్ అంటే ఎవరైతే PFT ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే స్టేజ్ 2కి ఎలిజిబుల్ ఉంటారు. దీనిలో కూడా సేమ్ ఉంటుందన్నమాట, కొంచెం సేమ్ ఉంటాయి. దీన్ని కూడా మీకు క్వాలిఫైయింగ్ చేసి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ కూడా చెక్ చేస్తారు. ఇది 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. 6 minutes 30 secondsలో రన్ చేయాలి. 20 స్క్వాట్స్, 15 పుషప్స్, 15 సిట్అప్స్ అయితే మీరు ఈ ఫిజికల్ స్టాండర్డ్ కింద ఇవి కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి ఇందులో 2 బ్యాచెస్ ఉంటాయి. 01-2027 బ్యాచ్ ఒకటి, 02-2027 బ్యాచ్ ఒకటి. సో ఏంటంటే 01-2027 బ్యాచ్కి 1 December 2004 నుంచి 31 May 2009 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ 02-2027 బ్యాచ్కి 1 May 2005 నుంచి 31 October 2009 వరకు మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 1 December 2004 నుంచి 31 October 2009 మధ్యలో పుట్టిన వాళ్ళు జనరల్ కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఖచ్చితంగా ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారని కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఇది ఇనీషియల్గా మీకు 4 years టెన్యూర్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మినిమం 50% ఆఫ్ మార్క్స్ తోటి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. దాని తర్వాత మీకు ఈ పాలిటెక్నిక్ చేసి ఉండాలి. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో 50% ఆఫ్ మార్క్స్ తోటి 3 years డిప్లొమా ఉంటుంది కదా, అది కూడా చేసి ఉండాలి. అది 10th పాటు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. కింద ఇక్కడ కొన్ని బ్రాంచెస్ ఇచ్చారు. మెరైన్ అని చెప్పి, మెకానికల్ అని చెప్పి, ప్రొడక్షన్ అని చెప్పి, ఆటోమొబైల్ అని చెప్పి, మెకాట్రానిక్స్ అని చెప్పి, మెటలర్జీ అని చెప్పి, ఎలక్ట్రికల్ అని చెప్పి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పి ఇలా కొన్ని బ్రాంచెస్ కూడా మీకు ఇచ్చారు. ఆ బ్రాంచెస్లో ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో ఎలిజిబుల్ ఉంటారు. దానితో పాటు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ అన్మ్యారీడ్, అది కూడా ఇండియన్ మేల్స్ మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. అందుకే నేను చాలా తక్కువ పోటీ ఉంటుందని కూడా మెన్షన్ చేశాను. చాలా తక్కువ ఉంటారు. ఆ డిప్లొమా చేసిన వాళ్ళే తక్కువ ఉంటారు. అందులోనూ మేల్స్, అందులోనూ అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చూసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం ఎవ్వరు కూడా వదులుకోకండి. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే, ఇది యాక్చువల్గా మీకు ఇనీషియల్గా 4 years టెన్యూరే ఉంటుంది. ఈ అగ్నివీర్ కార్పస్ అని చెప్పి ఇది అగ్నివీర్ దాని కింద వస్తుందన్నమాట. సో ఇది మీకు ఎలా ఉంటుందంటే, మీకు మంత్లీ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మీకు మంత్లీ 30,000 ఉంటుంది.
కాకపోతే ఇందులో ఇన్ హ్యాండ్ మీకు 21,000 వస్తుంది. 9,000 మీకు కాంట్రిబ్యూషన్ టు ఈ కార్పస్ ఫండ్‌కి అవుతుందనమాట. ఈ కాంట్రిబ్యూషన్ టు కార్పస్ ఫండ్ ఏందంటే ఈ ఈ మీ శాలరీకెళ్ళి ఇందులో 9,000 కట్ చేస్తారు ఫస్ట్ ఇయర్‌లో. ఈ మీరు 9,000 మీ నుంచి పే చేస్తారు. గవర్నమెంట్ కూడా దీనికి 9,000 యాడ్ చేస్తుంది. అలా సెకండ్ ఇయర్‌లో టోటల్ 33,000లో 23,100 మీకొస్తుంది. దానిలో 9,900 మీ సేవా నిధి కింద సేవ్ అవుతుంది. దాని తర్వాత థర్డ్ ఇయర్‌లో 36,500 కాకపోతే ఇందులో 25,550 మీకు వస్తుంది. 10,950 అనేది ఈ సేవా నిధి కిందకి పోతుందన్నమాట. దాని తర్వాత ఫోర్త్ ఇయర్‌లో మీకు 40,000 ఉంటుంది. ఇందులో 28,000 మీకు వస్తుంది. మిగతా 12,000 అనేది సేవా నిధికి అవుతుంది. ఇలా 4 ఇయర్స్ తర్వాత ఈ సేవా నిధి అమౌంట్ మొత్తం మీకు 5,02,000 మీకు ఇన్ హ్యాండ్ మీకు ఇస్తారనమాట. 4 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది. ఆ 4 ఇయర్స్‌లో ఇక్కడ ఇచ్చిన ఈ శాలరీ మీకు ఇన్ హ్యాండ్ వస్తుంది. దాంతోపాటు మీకు 5,02,000 అనేది మీకు ఇస్తారనమాట. సో ఇలా మీకు 4 ఇయర్స్ టెన్యూర్ మాత్రమే ఉంటుంది. 4 ఇయర్స్ పీరియడ్లో మొత్తం మీరు మ్యారేజ్ చేసుకోకూడదు. దీని తర్వాత ఏంటంటే మీకు అక్కడ గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు కల్పిస్తుంటారు. దాని తర్వాత కొందరికి 25% ఏమో అనుకుంటే పర్మనెంట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉంటుంది. పర్లేదు మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇండియన్ నేవీలో సర్వీస్ చేయాలనుకునే ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఉంటుంది. 550తో పాటు 18% జీఎస్టీ ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇది అఫీషియల్గా ఇండియన్ నేవీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం క్లియర్గా చూడండి. అప్లికేషన్ అనేది 5th జూన్ నుంచి 29th జూన్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. కరెక్షన్ విండో కూడా మీకు 6th జూలై వరకు ఉంటుందన్నమాట. ఈ స్టేజ్ 1 వచ్చేసి మీకు ఆగస్ట్ 2026లో కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 రిజల్ట్స్ కూడా మీకు ఎండ్ ఆగస్ట్లో అంటే ఎర్లీ సెప్టెంబర్లో ఇచ్చేసి మీకు ఫర్దర్ బ్యాచ్ 1కి సంబంధించి అంటే 01/2027 బ్యాచ్కి సంబంధించి డిసెంబర్లో ఉంటుంది. అండ్ 02/2027 బ్యాచ్ వచ్చేసి మే 2027లో స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఫర్దర్గా అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూవే మీకు అప్డేట్ చేస్తుంటారు. ఖచ్చితంగా అప్లై చేసుకున్న అందరూ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఫర్దర్ డీటెయిల్స్ కోసం చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఈ జాయిన్ ఇండియన్ నేవీ .gov.inకి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తే మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో ఫోటో సిగ్నేచర్ లాంటివి పడితే అవి కూడా ఇవ్వాలి. తర్వాత మీకు లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. అందరికీ ఒకటే ఉంటుంది, ఫీ వస్తుంది. దాన్ని కూడా చేశాక అప్పుడు మీ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు అనమాట. అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. అకౌంట్ లేని వాళ్ళు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ పైన క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. డైరెక్ట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్కి లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయిపోయి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అన్నీ అప్డేట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ నేవీ వాళ్ళు ఈ పర్మనెంట్ జాబ్స్ కాదు, అప్రెంటిస్ వేకెన్సీస్ లాగా అనమాట. అంటే మీకు 4 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది. ఆ 4 ఇయర్స్ పీరియడ్లో మీకు మంత్లీ శాలరీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు సేవా నిధి అని చెప్పి 4 ఇయర్స్ తర్వాత 5 lakh కూడా ఇస్తారు. కాబట్టి చూసి అర్హత ఉండి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.